హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి కాంబినేషన్ అయితే మీకు చూపించబోతున్నాను. వెజ్లో కూడా ఇంత మంచి కాంబినేషన్ ఉంటుందా, ఇంత టేస్టీగా ఉంటుందని మీరే అంటారు ఇది చేస్తే. ఒకసారి మీరు కూడా దీన్ని ట్రై చేయండి. ఇది మా అమ్మ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ కాంబినేషన్ అనేది గోంగూర పులుసు ఇంకా కాబూలి ఫ్రై అనేది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. ఈ కాంబినేషన్ ఒకసారి మీరు ట్రై చేయండి. ఆకుకూర కూడా వాళ్ళు ఇష్టం లేకుండా మరి తినరు, చాలా ఇష్టం కూడా తింటారు. ముందు రోజే నానబెట్టుకున్న కాబూలిని ఇలా కుక్కర్లో ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ 6 విజిల్స్ పెట్టాను. మీరు మెత్తగా ఉడికినంత వరకు అయితే ఉడికించుకోండి. తర్వాత ఇలా పోపు వేసుకోవాలి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు పోపు వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇలా కాడలతో పాటే వేసుకోండి, ఎందుకంటే కరివేపాకు కాడలు కూడా బాగా ఉడికితే దీనిలో మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి. కరివేపాకు లేకపోతే అసలు ఇది చెయ్యకూడదు అంటాను నేను, ఎందుకంటే కరివేపాకు వలన మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి. దానికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఎప్పుడైనా కరివేపాకు లేకుండా చేస్తే మీరు కూడా ఎప్పుడు కూడా కరివేపాకు లేకుండా చేయరు. అది కొంచెం ఇలా పోపు కొంచెం వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ కాబూలిని అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు, ఇంకా కారం, కొంచెం గరం మసాలా. ఏవి కూడా ఎక్కువ వేయవద్దు, కారము గరం మసాలా అయితే, ఎందుకంటే మిరపకాయలు పోపు పెడుతున్నాం కదా దీనికి, ఆ కారం కూడా ఉడుకుతుంది కాబట్టి. అంటే ఇప్పుడు మనం కాబూలి ఉడికించిన వాటర్తో వేస్తాం దీనిలో, ఆ వాటర్ అంతా ఫ్రై అవ్వాలి కాబట్టి మిరపకాయలు కూడా ఫ్రై అయ్యేటంత వరకు కూడా ఉడుకుతాయి కదా, కారం మనకు బాగా ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని మీరు మిరపకాయలనైనా తగ్గించుకోండి, కారాన్ని అయితే తగ్గించుకోండి. లేదంటే నేను ఇక్కడైతే మిరపకాయలు కొంచెం స్మెల్ బాగుంటుంది కదా, పోపు వాసన బాగుంటుందని మిర్చిని అయితే ఒక 3 వాడాను. కారం కొంచెం తక్కువగా వేసుకున్నాను, టేస్ట్ చూసి లాస్ట్లో వేసుకుందామని. కానీ కొంచెం వేసాను, నాకు సరిపోయింది. ఇక్కడ కారం అయితే ఆనియన్స్ ఇంకేం వేయట్లేదు కదా, అందుకని కొంచెం కారమే వేసుకొని ఒకసారి చూడండి. మీకు సరిపడకపోతే మళ్ళీ వేసుకోండి. దీనికి కాంబినేషన్ అయితే మాత్రం నిజంగా అయితే గోంగూర పులుసేనండి. చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్కి అయితేను. గోంగూర ఫస్ట్ ఇలా అయితే మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని ఇలా స్టవ్ పైన వాటర్ పెట్టి గోంగూరను అయితే వేసుకోవాలి. ఇక్కడ మాత్రం మీరు గోంగూర ఉడుకుతున్నప్పుడు మూత అయితే పెట్టొద్దు, ఎందుకంటే గోంగూర ఉడుకుతున్నప్పుడు బబుల్స్ ఇలా వచ్చి మొత్తం అయితే పొంగిపోతుంది. ఎన్నోసార్లు నాకు కూడా ఇలా జరిగింది కాబట్టి నేను మర్చిపోయి పెట్టేస్తుండేదాన్ని. మీరు మాత్రం మూత అయితే పెట్టొద్దు, ఎందుకంటే గోంగూర అనేది మీకు ఆ వాటర్ ఏం మిగలదు, ఓన్లీ ఆకు మిగులుతుంది అంతేను. నేనైతే ఇలా మూత పెట్టకుండా ఉడికించుకున్నాను. ఇలా కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇది ఎగట వచ్చేస్తుందని సాల్ట్ అయితే అమ్మ ఎప్పుడు వేస్తుంది, ఉడికించినప్పుడే కొంచెం వేస్తుంది, మళ్ళీ పులుసు చేసినప్పుడు కొంచెం మళ్ళీ వేస్తుంది అనమాట. ఇదిగోండి గోంగూర అయితే ఉడికించుకొని చల్లార్చుకున్నాను నేను. చల్లార్చుకొని మొత్తం ఇలా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడాను ఎక్కువ మెత్తగా వేయకూడదు, పల్స్ మోడ్లోనైనా ఒకసారి ఇలా అనాలి, లేదంటే జస్ట్ ఆన్ ఆఫ్లో ఒక్కసారి చేస్తే సరిపోతుంది. కొంచెం ఆకులాగా ఉంటేనే బాగుంటుంది. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం కాగాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నాక నేను ఇక్కడ 2-3 ఎండుమిర్చిని అయితే వేసుకున్నాను. మీకు సరిపడా కారాన్ని అయితే వేసుకోండి. మరీ ఎక్కువ కారం వేసినా మనకి పులుసు అయితే మరుగుతూ ఉంటుంది కదా, కారం కొంచెం ఎక్కువ వచ్చేయచ్చు. నేను ఇక్కడ ఉల్లిపాయలు వేయట్లేదు కాబట్టి 3 వేసాను ఎండుమిర్చిని అయితే. ఉల్లిపాయలు వేస్తే మాత్రం 4 వరకు అయితే వేస్తాను, కొంచెం కారం తగ్గుతుంది కదా దానివలన. స్మెల్ కూడా మరీ తక్కువ కారం అయినా, మరీ తక్కువ ఎండుమిర్చి వేసినా కానీ పోపు స్మెల్ అయితే బాగా రాదు కదా, అందుకు మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి. చారుకి ఎలా వేస్తారో ఇంచుమించుగా అలా వేసుకోండి. వెల్లుల్లి కూడా వేగిన తర్వాత ఇలా ముందే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ జ్యూస్ని అయితే వేసుకోండి. నేను ఇక్కడైతే చింతపండు ఏం వాడలేదు, గోంగూర చాలా పుల్లగా ఉంది కాబట్టి. మీకు కొంచెం ఎక్కువ పులుపు కావాలి అనిపిస్తే మాత్రం కొంచెం చింతపండుని అయితే యాడ్ చేసుకోండి. పలచగా కావాలన్నా కూడా మీరు చింతపండు యాడ్ చేసుకుంటే కొంచెం పలచగా అనేది వస్తుంది. కొందరికి చిక్కగా ఉంటే పులుసులో నచ్చవు కదా, అందుకని చెప్తున్నాను. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో కొంచెం నేనైతే రైస్ రవ్వను వేసాను, ఎందుకో తెలియదు, ఇలా రైస్ రవ్వ అయితే వేస్తారు మాత్రం పులుసుకైతే. ఇంకా రైస్ రవ్వ ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది పులుసు. చాలా టేస్టీగా మాత్రం ఉంటుంది కాంబినేషన్ అనేది. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయాల్సిన కాంబినేషన్. ట్రై చేస్తే మీరు కూడా అంటారు ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ అని.